హలో ఎవ్రీవన్, ఐఎమ్ నవ్య భారతి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనము వాట్ ఆర్ ప్రీ వర్బల్ మైల్ స్టోన్స్ అనేవి తెలుసుకుందాము. ఈ ప్రీ వర్బల్ మైల్ స్టోన్స్ అనేవి ఇంపార్టెంట్ ఫర్ ద చిల్డ్రన్ టు అచీవ్ దేర్ స్పీచ్ అనమాట. అంటే ఒక చిల్డ్రన్ స్పీచ్ లెవెల్కి అచీవ్ అయ్యే ముందు ఈ ప్రీ వర్బల్ మైల్ స్టోన్స్ అనేవి వాళ్ళు అచీవ్ చేసి ఉండాలి. ఏంటి ప్రీ వర్బల్ మైల్ స్టోన్స్ అంటే, బై ద ఏజ్ ఆఫ్ 6 months నార్మల్గా చిల్డ్రన్ జాయింట్ యాక్షన్స్ అనే వాటిని డెవలప్ చేసుకుంటారు. జాయింట్ యాక్షన్స్ అంటే 6 months బేబీ ముందు మనం ఏదన్నా సరే ఒక నాయిస్ వచ్చే టాయ్స్ ఆపరేట్ చేసినప్పుడు చిల్డ్రన్ ఏం చేస్తారంటే ఆ నాయిస్ వచ్చే టాయ్ని అబ్జర్వ్ చేస్తారు. అలాగే ఎవరి చేతిలో అయితే ఆ టాయ్ ఉందో వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్తో ఆడిపించినాం అనుకోండి, ఆ లైట్ని అబ్జర్వ్ చేస్తారు, అలాగే టార్చ్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. సో ఇలాంటివి జాయింట్ యాక్షన్స్. ఇది 6 months వరకు అచీవ్ చేస్తారు నార్మల్ చిల్డ్రన్. దాని తర్వాత ఇమిటేషన్ స్కిల్, ఇది 1 year వరకు వచ్చేస్తుంది. అంటే బేసిక్ యాక్షన్స్ ఇమిటేషన్, క్లాపింగ్ కానీ, హాయ్ చెప్పడం కానీ, బాయ్ చెప్పడం కానీ, ఇలాంటి స్కిల్స్ 1 year వరకు అచీవ్ చేయాలి. దాని తర్వాత పాయింటింగ్, ఇది 1 to 1.5 year వరకు అచీవ్ అవుతుంది. అంటే పాయింటింగ్ అంటే వాడికి కావాల్సిన నీడ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే బయటికి వెళ్ళాలన్నా సరే పాయింట్ చేసి కమ్యూనికేట్ చేయగలగడం, ఇది 1 to 1.5 year వరకు వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రిటెండింగ్ ప్లే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తుంటారు, ఒక ఫోన్ షేప్లో ఉండే టాయ్ తీసుకొని ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా ఆడుకుంటూ ఉండటము, లేదంటే ఒక స్పూన్ లాంటివి తీసుకొని కుక్ చేస్తున్నట్లు ఉండే గేమ్స్ లాంటివి ఆడుకుంటూ ఉండటం చేస్తుంటారు. ఇది ప్రిటెండింగ్ ప్లే. ఇది 2 years వరకు డెవలప్ అవుతుంది నార్మల్ చిల్డ్రన్లో. తర్వాత బేసిక్ కాగ్నిషన్ స్కిల్స్, బేసిక్ కమాండ్ ఫాలోయింగ్ స్కిల్స్, ఇవి కూడా 1.5 to 2 years వరకు ఇవి డెవలప్ అవుతాయి. ఇవన్నీ ఏజ్ అప్రోప్రియేట్గా ఏ పిల్లలైతే అచీవ్ చేస్తారో వీళ్ళకు స్పీచ్ కూడా నార్మల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఇది అచీవ్ చేయడంలో డిలే ఉంటే స్పీచ్ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఈ ప్రీ వర్బల్ మైల్ స్టోన్స్ అనేవి ఏజ్ అప్రోప్రియేట్గా ఉంటున్నాయా లేదా అనేది కూడా గమనించుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.